హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అందాల పరింజిపమ్మ నా ప్రేయసకి పార్ట్ 13. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రాహుల్ కనిపించడంతో చరిత అలాగే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంది. కాఫీ తీసుకుని వచ్చిన కార్తీక్ చరితని అలా నేలపై చూసి తన దగ్గరికి కంగారుగా వెళ్ళాడు. ఆమె పక్కనే కూర్చొని, ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చరిత, మీ తమ్ముడికి ఏమి కాదు. నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అంటూ కార్తీక్ చరితని ఓదార్చాడు. రాహుల్ కనిపించాడు అన్న సంగతి చెబితే అతను ఏమనుకుంటాడో అని ఆలోచనలో పడింది చరిత. అబ్బా, చరిత, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఇదిగో కాఫీ తాగు ముందు అని కాఫీ ఆమె చేతికి ఇచ్చాడు. అమ్మతో మాట్లాడాలి అని చరిత అనడంతో టైం 10 అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళు కంగారు పడతారు. రేపు ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడు అని కార్తీక్ అనడంతో ఆమె సరే అని తలాడించింది. ఏడ్చి అలసిపోయినట్టుంది. అతని ఒళ్ళోనే తలపెట్టి అలాగే పడుకుంది. చిన్న పిల్లలా అమ్మఒడిలో పడుకున్న పాపాయిలా కనిపిస్తూ ఉంది చరిత కార్తిక్కి. ఎంత అమాయకంగా ఉంది తన ముఖం. ఎందుకని ఇంతలా ఏడుస్తుంది? నాతో ఏదో చెప్పాలి అనుకుంటుంది, కానీ చెప్పలేక ఆగిపోతుంది. చరిత, భయపడకూడదు. నేను నీ వెంటే ఉంటాను. ఎంత పెద్ద సమస్య అయినా సరే నేను నీ దరికి చేరనివ్వకుండా చేస్తాను. నువ్వు అనుభవించిన బాధలు ఇప్పటికి చాలు. నీకు నేను చెప్పాలనిపించినప్పుడు ఖచ్చితంగా నాకు నువ్వు నీ బాధని చెప్తావు అని కార్తీక్ మనసులోనే అనుకొని చరిత నుదిటిపైన ఒక ముద్దు పెట్టాడు. మధ్యరాత్రి నిద్రలో ఉన్న కార్తీక్కి ఏదో అలికిడి వినబడి లేచి చూశాడు. ఎవరో ఒక వ్యక్తి ముసుగు వేసుకొని వారి గది బయట అటు ఇటు తిరుగుతూ ఉండడం చూశాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగడంతో ఆ వ్యక్తి పారిపోయాడు. కార్తీక్ వాడిని పారిపోనివ్వకుండా పట్టుకున్నాడు. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకని ఇలా ముసుగు వేసుకొని మా గది బయట ఉన్నావు అంటూ కొట్టపోయాడు. అప్పుడే హాస్పిటల్ సెక్యూరిటీ అక్కడికి వచ్చి వాడు ఒక దొంగ సార్ అని పోలీసులకు అప్పచెప్పారు. ఇదంతా అయ్యేసరికి తెల్లవారిపోవడంతో కార్తీక్ చరితను నిద్ర లేపేశాడు. డాక్టర్ గారు కూడా రావడంతో కార్తీక్, ఏం ఆలోచించారు? ఇంటికి తీసుకుని వెళ్తారా, లేదంటే మా ఫ్రెండ్ హాస్పిటల్లో జాయిన్ చేద్దామా అని అతను అడిగాడు. కార్తీక్ ఏం చెప్తాడా అని చరిత కార్తీక్ వైపే చూసింది. గారు, బిల్ మొత్తం క్లియర్ చేసి మా ఇంటికి తీసుకుని వెళ్తాం. మీరు మా ఇంటి దగ్గరికి వచ్చి రవికుమార్కి ట్రీట్మెంట్ చేయండి అని కార్తీక్ అనడంతో చరితకి చాలా సంతోషంగా ఉంది. కార్తీక్, అత్తయ్య గారిని మామయ్య గారిని అడగాలి కదా, ముందు వారి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు? నీకు మాత్రమే తమ్ముడు అనుకుంటున్నావా వాడు? నాకు ఏమీ కాడా? అయినా రాత్రి డాడీకి నేను ఫోన్లో అంతా చెప్పాను. వాళ్ళు సంతోషంగా రవిని ఇంటికి తీసుకుని రమ్మని చెప్పారు. ఓ, అవునా? మరి రాత్రి నేను అడిగినప్పుడు మీరు నాతో ఏ విషయమో చెప్పలేదు? ఓ, అదా! నీకు నేను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదులే అని కార్తీక్ అన్నాడు. అంతలోనే అంబులెన్స్ రావడంతో వాళ్ళ తమ్ముడిని తీసుకొని కార్తీక్‌తో పాటు ఇంటికి బయలుదేరి చరిత ఇంటికి వచ్చేసింది. వాళ్ళు వెళ్ళేసరికి లత రవికుమార్ కోసం గదిని ఏర్పాటు చేసింది. అభిమన్యు, కార్తీక్ రవికుమార్ని గదిలోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టారు. అత్తయ్య గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నేను మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అని చరిత చాలా ఇబ్బంది పడుతూ అనింది. ఏంటి చరిత, నీకు కార్తీక్కి నేను తేడా చూపించను అని నీకు ముందే చెప్పాను కదా. మళ్ళీ నన్ను క్షమించండి, సారీ అంటూ ఈ మాటలు ఎందుకు? అయినా మీ తమ్ముడిని నువ్వు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఇంటికి వచ్చాడు కదా, అందరం కలిసి మీ తమ్ముడిని నయమయ్యేలా చేద్దాం అని లత అనింది. అమ్మా, మీ అత్తాకోడల సంభాషణ అయిపోతే త్వరగా వంట చేయండి. నేను ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళాలి అని కార్తీక్ అమాయకంగా ముఖం పెట్టి అనడంతో, ఏంట్రా కార్తీక్, నీ లీవ్స్ అయిపోయాయా అని అభి నవ్వడం మొదలుపెట్టేశాడు. ఒరేయ్, ఎందుకురా నవ్వుతున్నావు? అయినా ఇంకా ఎన్ని రోజులు లీవ్‌లో ఉండమంటావు? నీ పెళ్ళికి మళ్ళీ లీవ్ తీసుకోవాలి కదా. వామ్మో,
అప్పుడే నాకు పెళ్ళి అంటావేంటిరా బాబు? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదులే. హా! అవును. పెళ్లి చేసుకోవాలని ఎలా ఉంటుంది? ఎప్పుడు ఏ అమ్మాయి వెనకాల పడితే ఆ అమ్మాయిని అలా చూస్తూ చొల్లు కారుస్తూ ఉంటావు. బావ నీకు తెలీదు మీ ఫ్రెండ్ మా ఊళ్ళో అమ్మాయిలందరినీ తన వెనకాలే తిప్పుకున్నాడు అంటూ సాహితి కోపంగా అభిని చూస్తూ అనింది. ఏయ్! నీ కళ్ళు దుబ్బాయా? వాళ్ళే నా వెనకాల పడ్డారు. నేను కాదు. అయినా నేను ఎవరితో తిరిగితే నీకెందుకమ్మా అంత కోపము? నువ్వు ఎవరితో అయినా తిరుగు. నాకెందుకు కోపం? కానీ మా ఊరి వాళ్ళ వెంబడి మాత్రం పడకు. ఓహ్! అవునులే. అక్కడ ఉన్న వాళ్ళందరూ నీలాగే జిడ్డు మొఖాలు. వాళ్ళు నాకు వద్దులే అమ్మా అంటూ అభి, సాహితి మళ్ళీ గొడవకు దిగేశారు. ఏయ్! అభిమన్యు నువ్వు నాతో ఇలాగే గొడవ పడుతున్నావంటే ఏదో ఒకరోజు నిన్నే పెళ్లి చేసుకుంటాను చూడు. నేను అప్పుడు నీకు ప్రతిరోజు చుక్కలు చూపిస్తాను అని సాహితీ అనడంతో, వామ్మో! నువ్వా తల్లి అంత పని చేయకు అంటూ అభి చిన్న పిల్లాడిలా నోటిపై వేలు వేసుకొని సైలెంట్‌గా కూర్చున్నాడు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ ఇల్లు కార్తిక్ గారు, మామయ్య, అత్తయ్య గారు నాకు చాలా నచ్చారు. ఒక్క క్షణం కూడా వీరిని విడిచి ఉండలేను అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇలాంటిది రాత్రి రాహుల్ కనిపించాడు అని నేను వాళ్ళతో ఎలా చెప్పాలి? అసలు కనిపించింది రాహులేనా? నా కళ్ళు నన్ను మోసం చేయలేదు కదా! ఖచ్చితంగా రాహులే. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చాడు? అసలు అతను చనిపోయాడు అని చెప్పారు కదా! ఆ దేవుడు నన్ను సంతోషంగా ఉంచాలని అనుకోవడం లేనట్టున్నాడు అని చరిత ఏడుస్తూ ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ చరిత వెనకాలే కార్తిక్ కూడా గదిలోకి వెళ్ళాడు. మెల్లిగా గడియ పెట్టేసి చరితని వెనకాల నుండి హత్తుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ ఉన్న చరిత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏయ్ ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? అయ్యో మీరు ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు కదా! వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. నన్ను వదలండి అని చరిత కన్నీళ్లు తుడుచుకొని అనింది. ఆమెను ఎత్తుకొని వాష్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. అయ్యో! ఏం చేస్తున్నారండి? ఇంట్లో అందరూ ఉన్నారు. అత్తయ్య గారు ఏమనుకుంటారు? నన్ను వదలండి. నేను బయటికి వెళ్తాను. సరే వెళ్దువు కానీ ముందు నేను చెప్పేది చేసి వెళ్ళు అని తనని కిందకి దించుతూ అన్నాడు. షర్ట్ తీసేసి షవర్ ఆన్ చేశాడు. చరిత గట్టిగా కళ్ళు మూసుకుంది. ఏయ్! ఇటు చూడు అంటూ కార్తీక్ చరిత తల పైకెత్తాడు. తన చేతిని ముందుకు పెట్టి సోపిచ్చాడు. ఏంటా అన్నట్టు చరిత అర్థం కానట్టు చూసింది. ఏంటి నీకు తెలియదా? అది సబ్బు. దానితో నా వీపు రుద్దు అని కార్తీక్ అనడంతో, అబ్బా! కార్తీక్ మీరు ఎంతలా బెదరగొట్టారో నన్ను. నేను చాలా భయపడిపోయాను. అయినా ఈ మాత్రం దానికి డోర్ ఎందుకు పెట్టారు? అంటే నువ్వు ఇంకా ఏదో అనుకున్నావా? అంటూ అతను ఓరగా చూశాడు. కార్తీక్ ఏది అనుకోలేదులే. కానీ ఏంటి మీకు ఈ పిచ్చి చేష్టలు? నావి పిచ్చి చేష్టలు కాదు. ఇది నా కోరిక తెలుసా? నా పెళ్ళాం చేతితో స్నానం చేయించుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు నువ్వు చేయిస్తావా? చేయవా? లేకపోతే నన్ను ఏదైనా చేయమంటావా? అని కార్తీక్ అనడంతో, వద్దులే బాబు నేను నీ వీపు రుద్దుతాను అంటూ కార్తీక్‌కి తలంటి సోప్ పెట్టింది. మీరు మరీ చిన్న పిల్లాడిలా చేస్తున్నారు కార్తీక్ గారు అంటూ చరిత తనలో తానే నవ్వుకుంటూ బయటికి వెళ్ళింది. కాస్త తడిసిన బట్టలతో బయటికి రావడం చూసి లత కూడా నవ్వుకుంది. ఇద్దరి మధ్య ఇప్పుడు దూరం లేదు అని సంతోషంగా చరితను చూసింది. అయ్యో అత్తయ్య ఏంటి ఆ బట్టలు అలా తడిసిపోయాయి అని సాహితి చరితను చూస్తూ అడిగింది. అదేమీ లేదు సాహితి అంటూ చరిత తెగ సిగ్గుపడిపోయింది. కార్తీక్ రెడీ అయ్యి బయటికి రావడంతో అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటే చరిత వడ్డిస్తూ ఉంది. కార్తీక్ త్వరగా పద ఇప్పటికే లేట్ అయింది అని అభి అరుస్తూ ఉంటే కార్తీక్ మాత్రం చరిత కోసం చూస్తూ ఉన్నాడు. చరిత మాత్రం వంటగదిలో నుండి బయటికి రాకుండా అక్కడే ఉంది. పక్కనే ఉన్న సాహితిని చూస్తూ సాహితి నువ్వు వెళ్ళి బయట వెయిట్ చెయ్యి. నేను ఇప్పుడే వస్తా అని కార్తీక్ చరిత వద్దకు వెళ్ళాడు. ఓయ్ పిల్ల ఏంటి నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను అని తెలిసినా కూడా నాకు బాయ్ చెప్పాలని తెలీదా? అదేంటండి అలా అంటారు? మీరు ఏమైనా చిన్న పిల్లాడా?
కాదు. కాబట్టే నీ దగ్గరికి వచ్చాను అంటూ తన బుగ్గపై ముద్దు పెట్టాడు. ఆమె మెడవంపుల్లో పంటిగాటు పెట్టి, నేను సాయంత్రం తిరిగి వచ్చే వరకు నీకు తోడుగా ఇవే అని చెప్పేసి అతను బయటికి వెళ్ళాడు. అన్ని పనులు ముగించుకొని తమ్ముడి దగ్గరికి వెళ్ళి అతనితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది. మధ్యాహ్నం కావడంతో షాప్లో ఉన్న అత్తయ్య, మామయ్య కోసం లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళింది చరిత. సాయంత్రం అందంగా రెడీ అయ్యి కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంది. పదే పదే డోర్ వైపు చూస్తూ ఉన్న చరితని సాహితి ఆట పట్టిస్తూ ఉంది. కార్ సౌండ్ రావడంతో చరిత చాలా సంతోషంగా నవ్వుతూ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా శ్రీనివాస్ గారు, రాహుల్ కనిపించడంతో చరిత షాక్ అయ్యింది. ఏంటమ్మా చరిత, అలా చూస్తూ అక్కడే ఉండిపోయావు? వచ్చింది ఎవరు అని లత అడుగుతూ చరిత వద్దకు వచ్చింది. గుమ్మంలో ఉన్న వాళ్ళని చూసి ఎవరు అన్నట్టు చరిత వైపు చూసింది. కార్తీక్ కూడా వారి వెనకాలే వచ్చి లోపలికి పదండి సార్, ఇక్కడే ఎందుకు ఆగారు అంటూ వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళాడు. చరిత కార్తీక్ వైపు కళ్ళతోనే చూసింది. కంగారు పడకు, నేను అంతా చూసుకుంటాను అన్నట్టు కార్తీక్ కళ్ళతోనే సమాధానం చెప్పాడు చరితకి. చరిత, ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అంటూ శ్రీనివాస్ గారు అడిగారు. హా, బాగున్నాను మామయ్య గారు, మీరెలా ఉన్నారు, ఇంట్లో అందరూ బాగున్నారా అంటూ చరిత వణుకుతున్న గొంతుతోనే సమాధానమిస్తూ అతన్ని అడిగింది. రాహుల్ వైపు కాస్త ఆశ్చర్యంగా చూసింది. రాహుల్ కూడా చరితనే చూస్తూ ఉండడంతో చరిత కంగారు పడి కార్తిక్ పక్కకు వెళ్ళి నించుంది. అది చూసి శ్రీనివాస్ గారు, చరిత భయపడకమ్మా, మీ తమ్ముడులాగే రాహుల్ కూడా బ్రతికే ఉన్నాడు. ఆ రోజు ముఖం సరిగ్గా గుర్తుపట్టలేనందువలన చనిపోయింది రాహులే అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఉండిపోవలసి వచ్చిందంట వాడికి. కానీ చివరికి ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్ గారు చెప్పే మాటలు విని ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అయ్యారు. అంటే అక్క మొదటి భర్త ఇతనేనా అని సాహితి అభిమన్యుని అడిగింది. అవును అన్నట్టు అభి తలాడించాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, అయినా వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని సాహితి మనసులోనే కొనుక్కుంది. మీ కొడుకు బ్రతికే ఉన్నందుకు మాకు సంతోషంగానే ఉంది అని మహేందర్ గారు అన్నారు. అమ్మ చరిత, అందరి కోసం కాఫీ తీసుకునిరా అని లత చెప్పడంతో చరిత, సాహితి ఇద్దరు వంటగదిలోకి వెళ్ళారు. అక్క, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు అంటూ చరితని వాటేసుకుంది సాహితి. చరిత కూడా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక సాహితిని పట్టుకుని ఏడ్చేసింది. కాఫీ కప్పులు చరిత చేతిలో నుంచి సాహితీ తీసుకొని, అక్క నువ్వు బావ పక్కనే ఉండు, నేను కాఫీ ఇస్తాను అందరికీ. ఆ రాహుల్ చూపులను నువ్వు భరించలేకపోతున్నావని నేను అర్థం చేసుకున్నాను అని సాహితీ చెప్పడంతో ఆమె సరే అని కాఫీ ట్రేని సాహితీ చేతికి ఇచ్చింది. ఆమె అందరికీ కాఫీలు ఇచ్చింది. మీరు ఏదైనా చెప్పాలి అని ఇక్కడికి వచ్చారా అని అని మహేందర్ గారు అడిగారు. మేము రాలేదండి, కార్తికే మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాడు అని శ్రీనివాస్ గారు అనడంతో అందరూ కార్తిక్ వైపు ఆశ్చర్యంగా చూశారు. కార్తీక్ గదిలోకి వెళ్ళి ఏవో పేపర్స్ తీసుకొని వచ్చి శ్రీనివాస్ గారు ముందు పెట్టాడు. అంకుల్, మీ ముందున్నవి డైవర్స్ పేపర్స్. ఇంక ముందు ఎప్పుడూ రాహుల్‌తో చరిత ఇబ్బంది పడకూడదు అని నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. వాటిపై రాహుల్‌ని సైన్ చేయమనండి అని కార్తీక్ అనడంతో కార్తీక్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని అందరూ అనుకున్నారు. రాహుల్ తండ్రి వైపు చూసి పేపర్స్‌పై సైన్ పెట్టాడు. దాంతో చరిత చాలా సంతోషంగా తను కూడా వాటిపై సైన్ చేసింది. కార్తీక్ ఆ పేపర్స్‌ని చేతిలోకి తీసుకొని, అంకుల్, మీరు ఇక దీని గురించి ఆలోచించకండి. నా ఫ్రెండ్ లాయర్, వాడు ఇదంతా చేసుకుంటాడు. మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాహుల్‌కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అని కార్తీక్ నవ్వుతూ చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ కొద్దిసేపు మాట్లాడి, చరిత, ఇక మేము వెళ్ళి వస్తాము. నువ్వు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి అమ్మా అని చరితకి చెప్పేసి శ్రీనివాస్, రాహుల్ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. కార్తీక్
అలా వెళ్ళగానే యాహూ అంటూ చరితని పట్టుకొని చుట్టూ తిప్పింది సాహితి. బావా నువ్వు సూపర్ అంటూ కార్తీక్‌ని పొగడ్తలతోనే ముంచేసింది సాహితి. కార్తీక్ నీకు ముందే తెలుసా రాహుల్ బ్రతికే ఉన్నాడని? లేదు నాన్న. నాకు మొన్ననే తెలిసింది. రవికుమార్‌ని హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చే రోజే తెలిసింది. అవునా? చాలా మంచి పని చేశావురా! లేకపోతే చరిత చాలా బాధపడాల్సి వచ్చేది. ఆ రాహుల్‌ని చూస్తూ అని లత కార్తీక్‌ని మెచ్చుకుంది. ఒరేయ్ కార్తీక్! ఇక నేను వెళ్తాను. ఇప్పటికే చాలా లేట్ అయింది అని అభి అనడంతో, అదేంటి అన్నయ్య భోజనం చేసేసి వెళ్ళండి అని చరిత అభిని వెళ్ళనివ్వకుండా ఆపింది. అందరూ కలిసి సరదాగా భోజనాలు చేశారు. అక్క చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నీ ముఖం చూస్తే వెలిగిపోతుంది తెలుసా అంటూ కొంటెగా కన్ను కొడుతూ అడిగింది సాహితి. చరితకి చాలా సిగ్గు వేసింది. అక్కడి నుండి తమ్ముడి గదిలోకి వెళ్ళింది. ఆ రోజంతా ఏం జరిగిందో తమ్ముడితో చెప్పి అన్ని విషయాలు చెప్పుకుంది చరిత. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా నీకు? తమ్ముడు, మీ బావగారు కార్తీక్ నన్ను చాలా అపురూపంగా చేసుకుంటున్నారు అంటూ రవికుమార్ చేతిని పట్టుకొని జరిగింది మొత్తం చెప్పింది. ఏంటి అమ్మాయి గారు తమ్ముడితో నా గురించి చాడీలు చెప్తున్నట్టున్నారు అంటూ తన చుట్టూ చేతులు వేశాడు కార్తీక్. అవును మరి. మీరు ఒక పెద్ద రౌడీ అని మా తమ్ముడితో చెప్తున్నాను. మీరు దొంగచాటుగా నన్ను చూస్తున్నారని చెప్తున్నాను. ఓహ్! అవునా? నేను ఒక పెద్ద రౌడీని, దొంగనా? అయితే ఇప్పుడు మరి నిన్ను ఈ గదిలో నుండి మన గదిలోకి రౌడీలా, దొంగలా ఎత్తుకొని వెళ్ళాలి అన్నమాట అని కార్తీక్ అనడంతో చరిత మువ్వల శబ్దం చేస్తూ గదిలో ఇటూ పరుగులు తీస్తూ ఉంది. ఏయ్ పిల్ల! ఆగుతావా? ఆగవా? అంటూ కార్తీక్ కూడా తన వెనకాలే పరుగులు తీస్తున్నాడు. రవికుమార్‌కి వారి అల్లరి నచ్చిందో ఏమో! మెదడు దాకా అక్క చెప్పిన మాటలు చేరినట్టు ఉన్నాయి. అక్క సంతోషంగా ఉంది అని రవికుమార్ మనసుకి అనిపించినట్టుంది. అందుకే తన పెదాలపైన చిరునవ్వు చేరింది. అది చూసి చరిత, కార్తీక్ ఇద్దరూ చాలా సంతోషించారు. అందరూ పడుకున్నారని చరిత తమ్ముడి గురించి ఇంట్లోని వారికి చెప్పలేకపోయింది. చరిత నాకు నిద్ర వస్తుంది. ఇక వెళ్ళి పడుకుందాం అని కార్తీక్ ఆమెని ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్ళాడు. కార్తీక్ నేను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను అంటూ కార్తీక్ చుట్టూ చేతులు వేస్తూ అడిగింది. నాకు తెలుసు నువ్వు ఏ విషయం గురించి అడుగుతావో. నీకు నేను ముందే చెప్పాను కదా! నీ దాకా నేను ఈ సమస్య రానివ్వను అని. మరి నువ్వు ఆ రోజు రాత్రి రాహుల్‌ని చూసినప్పుడే నాకు చెప్పి ఉంటే, ఈ మాత్రం కంగారు కూడా పడాల్సి ఉండేది కాదు కదా నువ్వు అని అన్నాడు. కార్తీక్ చరిత ముఖం పైన నాట్యం చేస్తున్న ముంగురులను సరిచేస్తూ అన్నాడు. వామ్మో! నా కార్తీక్ నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నాడని నేను అస్సలు అర్థం చేసుకోలేకపోయాను అంటూ తనని ముద్దులతోనే ముంచేసింది చరిత. నా నుండి నిన్ను ఎవరూ దూరం చేయలేరు. నిన్ను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటానో నేను అంటూ కార్తీక్ తన ప్రేమనంతా చరితతో పంచుకున్నాడు. ఉదయాన్నే నిద్ర లేచి అన్ని పనులు చేసింది. కార్తీక్ ఇంకా లేవలేదు అని మహేందర్ గారు కార్తీక్‌ని నిద్ర లేపమని చరితకి చెప్పాడు. వామ్మో! ఇప్పుడు నేను వెళ్తే నన్ను విడిచిపెడతాడా? అని చరిత కంగారు పడిపోయి, అత్తయ్య గారు మీరు వెళ్ళి కార్తీక్ గారిని రెడీ కమ్మని చెప్పండి. నాకు కొంచెం పని ఉంది అంటూ వంటగదిలోకి వెళ్ళింది చరిత. అడుగుల శబ్దం, గాజుల సౌండ్ విని కార్తీక్ చరిత వస్తుంది అని డోర్ వెనకాల దాక్కున్నాడు. లత గదిలోకి వెళ్ళగానే కార్తీక్ వెనకాల నుండి పట్టుకున్నాడు. వచ్చింది చరిత కాదురా నేను అని ఆమె చెప్పడంతో వెంటనే అమ్మ ఎన్ని రోజులకు నా గదిలోకి వచ్చావు నువ్వు అంటూ పిల్లికి దొరికిపోయిన ఎలకల ఏదేదో అంటున్నాడు. ఒరేయ్ ఎందుకురా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నాకు తెలుసులే నువ్వు ఇలాంటి విధవ వేషాలు వేస్తావని భయపడే చరిత నన్ను పంపించినట్టుంది అంటూ కార్తీక్ చెవి మెలివేస్తూ అన్నది ఆమె. వామ్మో వామ్మో మోసం అత్త కోడళ్ళు ఇద్దరూ ఒకటయ్యి నన్ను చిన్న పిల్లవాడిని చేసి ఆడుకుంటున్నారు అంటూ ఇద్దరు వాదన పడుతూ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేశారు. నాన్న మీరు నా పట్టినా లేకపోతే ఈ అత్త కోడల పట్టినా అని మహేందర్ని అడిగాడు. బావా మేము ముగ్గురం చరితక్క పార్టీనే అని సాహితీ అంటూ ఉండగానే పార్టీనా ఏ పార్టీ ఎవరు పెట్టారు అని అభి అడిగాడు. హమ్మయ్య వచ్చేసావా రా నువ్వు నా బెస్ట్ అని ఫ్రెండ్ అని నా బ్లడ్ ఫ్రెండ్వి నువ్వు చెప్పరా
వీళ్ళందరూ కలిసి నన్ను ఒంటరి వాడిని చేస్తున్నారు. నువ్వు నా పార్టీనా? కాదా? అదెలా కుదురుతుందిరా? చరిత నా సిస్టర్ అయినప్పుడు నా ఫుల్ సపోర్ట్ తనకే ఉంటుంది కదా అని అభి కూడా అనడంతో కార్తీక్ నాకు టిఫిన్ వద్దు ఏమీ వద్దు అంటూ చిన్న పిల్లాడిలా అడిగి పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. వీడు మళ్ళీ మొదలు పెట్టాడ్రా బాబు అంటూ లత 4 ఇడ్లీలు తీసుకొని చట్నీ కారం పొడి వేసి కార్తీక్కి తినిపిస్తూ ఉంటే అందరూ నవ్వుతూ తింటూ ఉన్నారు. కార్తీక్ అది చూసి నువ్వు చాలా అదృష్టవంతుడివి కార్తీక్ అని మనసులోనే అనుకున్నాడు అభిమన్యు. తల్లి కొడుకులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలీదు అంటూ మహేందర్ కూడా నవ్వుకున్నాడు. అత్తయ్య గారు, రాత్రి ఏం జరిగిందో నేను మీకు చెప్పడమే మర్చిపోయాను. ఏంటక్క, బావ నేను ఏం చేశాడు అంటూ చరిత చెవిలో మెల్లిగా అడిగింది సాహితి. అబ్బా, నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది అంటూ సాహితి తలపై చిన్నగా ఒక మొట్టికాయ వేసింది చరిత. అబ్బా, ఏటక్క నువ్వు అంటూ తల రుద్దుకుంటూ అనింది. రాత్రి మా తమ్ముడు నేను చెప్పిన మాటలన్నీ విని నవ్వాడు తెలుసా అంటూ ఆమె చాలా సంతోషంగా చెప్పింది. ఏంటి, నిజమా? ఉలుకు పలుకు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్న మీ తమ్ముడు రాత్రి నవ్వాడా అని సాహితీని విచిత్రంగా చూస్తూ అడిగింది. నిజమా చరిత? అంటే మీ తమ్ముడిలో మార్పు మొదలైనట్టుంది అని లత అనింది. అత్త, అలా ఎలా కుదురుతుంది? అయినా రవి అన్నయ్యకి మన మాటలు వినపడతాయంటారా? అందరికీ ఇలా జరుగుతుందని నేను చెప్పలేను సాహితి. కానీ కొందరు మాత్రం తప్పకుండా కోలుకుంటారు. మా ఫ్రెండ్ వల్ల ఆయనకి కూడా యాక్సిడెంట్ జరిగి ఇలాగే కోమాలోకి వెళ్ళాడు. కానీ ఆయనని ఒంటరిగా వదిలేయకుండా ఇలాగే అన్ని కబుర్లు చెప్తూ అప్పుడప్పుడు మంచి క్లాసిక్ పాటలు కూడా వినిపించేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. దేవుడి దయ వల్ల ఆయన ఇప్పుడు బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు బిజినెస్ కూడా చేస్తున్నాడు తెలుసా అని లత అనడంతో చరిత్రతో పాటు అందరూ సంతోషించారు. అత్తయ్య గారు, అంటే ఇప్పుడు మా తమ్ముడు కూడా త్వరలోనే కోలుకుంటాడు కదా? మీరు చెబుతున్నది చరిత మన చేతుల్లో ఏమీ లేదు. డాక్టర్స్ చెప్పినట్టు సలహా మనం తప్పకుండా పాటించాలి. నువ్వు పడుతున్న ఆరాటాన్ని చూసి ఆ దేవుడు తప్పకుండా మీ తమ్ముడికి నయం చేయేలా చేస్తాడు అని లత అనింది. ఒరేయ్ కార్తీక్, పదరా వెళ్దాము. అసలే నేను ఒక వారం రోజులు లీవ్ అడిగాలి. ఎందుకురా మళ్ళీ లీవ్? అంటే బాస్ ఏమంటాడో. అది కాదరా, నేను అర్జెంటుగా ఊటీ వెళ్ళాలి. మా డాడీ రమ్మని ఫోన్ చేశాడు. ఎప్పుడు వెళ్ళాలి అభి అని లత అడిగింది. ఆంటీ, ఇంకో 3 రోజుల్లో వెళ్ళాలి అని అభి అనడంతో కార్తీక్ని కూడా లీవ్ పెట్టమని లత అనింది. అమ్మా, ఇప్పుడెందుకు అని కార్తీక్ అన్నాడు. కార్తీక్, నువ్వు చరిత ఇద్దరూ అభితో వెళ్ళి వాళ్ళ నాన్నని కలిసి రావాలి అని లత అనింది. అత్త, నేను కూడా ఊటీ చూడలేదు. నేను వెళతా అత్త. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, చదివి చదివి అలిసిపోయాను. నన్ను పంపించండి అని సాహితి మారం చేసింది. సరే వెళ్దువు కానీలే అని లత అనడంతో సాహితి చాలా సంతోషించింది. అత్తయ్య గారు, నేను ఇలా వెళ్తాను అంటూ చరిత తమ్ముడి గురించి ఆలోచిస్తూ అనింది. చరిత, నువ్వు ఏ విషయం గురించి ఆలోచించకు, నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అని లత చరితకి నచ్చ చెప్పింది. చరిత, నా పర్స్ గదిలోనే మర్చిపోయాను, కాస్త తెచ్చిపెట్టు అంటూ కావాలనే కార్తీక్ చరితని అక్కడి నుండి గదిలోకి పంపించాడు. అభి, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అంటూ అతను కూడా చరిత వెనకాలే వెళ్ళి అమ్మ చెప్పింది మన ఇద్దరం సంతోషంగా ఉండాలని అంటూ తనని హత్తుకొని ముద్దు పెడుతూ చెప్పాడు. నువ్వు మీ తమ్ముడు గురించి బాధపడకు, అమ్మ చూసుకుంటానని చెప్పింది కదా, నువ్వు ఊటికి వచ్చి నన్ను చూసుకుంటే చాలు అని చెప్పేసి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజమే, కార్తీక్ గారు నా కోసం, నా తమ్ముడు కోసం చాలా చేస్తున్నాడు. నాతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనని నేను బాధ పెట్టకూడదు అని చరిత అనుకుంది. ఎవరి పనులు వాళ్ళ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. చరిత ఒక్కతే ఉంది. తమ్ముడితో కబుర్లు చెప్పుకుంటూ అతని గదిలో కూర్చుంది. చరితకి ఫోన్ కాల్ వచ్చింది. ఏదో తెలియని నెంబర్. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనింది. అవతల సైడు ఉన్నవాళ్ళు హేళనగా నవ్వుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడారేంటి అని చరిత కోపంగా అన్నది. అంత కోపం ఎందుకు చరిత? నీతో ఎన్నో మాట్లాడాలని నాకు ఉంది. కానీ ఇలా కాదు. నీ వల్ల తలపెట్టి నిన్నే చూస్తూ
ఎన్నో రాత్రులు గడపాలని ఉంది అని అతను అనడంతో, ఏయ్ ఎవరా నువ్వు? నాకు ఫోన్ చేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? మా ఆయనకి చెప్తే నిన్ను చావకడతాడు తెలుసా? చరిత, ఎందుకు? మీ తమ్ముడిలాగే మీ ఆయనని కూడా బెడ్ పైకి అంకితం చేశాకే నీ ముందుకు వస్తాను అంటూ ఫోన్‌లోని ముద్దు పెట్టేసి ఫోన్ కట్ చేశాడు అతడు. ఫోన్ చేసింది ఎవరో తెలియక కార్తిక్‌ని ఏం చేశాడో అసలు? ఎవడు వాడు? నా గురించి ఎలా తెలుసు అతనికి? అని చరిత చాలా భయపడిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.